నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లు 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కే పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక చరిత్ర అయితే, ఇంకొక చరిత్ర నేరుగా నేను గోదావరి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను, పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను. ఈ ప్రాజెక్టు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాలకు ఇంకా నీటి ఎద్దడే ఉండదు. శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే మీరు ఒక్కసారి చూస్తే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా నేను భావించి 72% పనులు పూర్తి చేశాం. ఇంకొక పక్కన మనం వెళ్లే నాటిగా మనమే కానుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కాటన్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు ఈ ప్రాంతం దేశానికి అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. మీ అందరి అనుమతితో ఆ రోజు నేను పట్టిసీమ ప్రారంభించాం. ఈ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్ళాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ చేసి రాయలసీమకిచ్చాం. ఆ ఒక్క నిర్ణయం రాయలసీమ దశ దిశ మారిపోయింది. కియా మోటార్స్ వచ్చింది. నేను అక్కడ మైక్రో ఇరిగేషన్ పెట్టాను. ఇంకో పక్క అక్కడ ఇచ్చిన నీళ్లు 1 ఎకరాకు మామూలుగా వాడే నీళ్లు 2.5-3-4 ఎకరాలకు వాడారు. ఈరోజు హార్టికల్చర్ పెట్టారు. హార్టికల్చర్ పెడితే రాష్ట్రానికి అత్యధిక తలసరి